నాకీ ఆస్తులు అవసరం లేదు, అంతస్తులు అవసరం లేదు. నేనేదో నిన్న మొన్న వచ్చిందాన్ని. నా మీద నమ్మకంతో వీళ్ళు రాయించడం కరెక్ట్ కాదు. వీళ్ళని 9 నెలలు మోసిన తల్లిగా నా మీద నమ్మకం పెట్టుకోవడం, ధర్మతేజ గారి ధర్మపత్నిగా నా మీద నమ్మకం పెట్టుకోవడం కరెక్ట్ కాదేమో. అమ్మా నువ్వు ఉండమ్మా. మా అమ్మ పేరు మీద పవర్ ఆఫ్ అటార్నీ ఎందుకు ఉండకూడదు? ఆ రోజు మీకు ఏ మాత్రం అనుభవం ఉందని మా నాన్న ఇంత పెద్ద బాధ్యతను మీకు అప్పగించారు? ఈవిడ మా అమ్మ. మమ్మల్ని 9 నెలలు మోసి కన్న మా అమ్మ. అమ్మవి కాని అమ్మవి. నీ పేరు మీదే ఇన్నాళ్ళు పవర్ ఆఫ్ అటార్నీ ఉన్నప్పుడు మా అమ్మ పేరు మీద ఉంటే మీకేంటి అభ్యంతరం? ఇప్పుడు ఇవన్నీ మా అమ్మ పేరు మీద ఉంటే మా అమ్మ పిల్లలుగా మా పేరు మీద కూడా ఉన్నట్టే కదా? అవును రాణమ్మా, కృష్ణ చెప్పింది కరెక్టే కదా. ఏం పర్వాలేదులే, ఏదున్నా కృష్ణ చూసుకుంటాడు. కాబట్టి పవర్ ఆఫ్ అటార్నీ చిత్ర పేరు మీద ఉండడమే మంచిది. ఎందుకంటే ఇన్నేళ్ల తర్వాత నా ఇంటికొచ్చిన నా భార్య నా చిత్రావతి. అసలు మాకు లేని బాధ మీకెందుకు? మా డాడీ మీ పేరు మీద రాసిచ్చిన పవర్ ఆఫ్ అటార్నీని రద్దు చేసుకోండి, అంతవరకు మీ పని. మా డాడీ ఆ తర్వాత ఆ పవర్ ఆఫ్ అటార్నీని మా అన్నయ్యకి రాసిస్తాడో మా మమ్మీకి రాసిస్తాడో అది ఆయన ఇష్టం. వాళ్ళ పిల్లలుగా ఆ నిర్ణయం తీసుకోవాల్సింది మేము. ఇందులో మీకు ఎలాంటి సంబంధమూ లేదు. అత్తయ్య చెప్పిన దాని గురించి ఒకసారి ఆలోచించు కృష్ణ. ఏ నువ్వుండు, మధ్యలో రాకు. ఈ ఆస్తులు కంపెనీలు అన్నిటికీ సంబంధించి సర్వ హక్కులు మా అమ్మ పేరు మీదే ఉండాలి. దీనికి సంబంధించి మేమంతా ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నాము. మీరిన్నాళ్ళు ఏ బాధ్యతతో ఈ ఆస్తిని కాపాడారో మా అమ్మ కూడా అలాగే అదే బాధ్యతతో కాపాడుతుంది. మాకా నమ్మకం ఉంది. మీరు సైన్ చేయండి. లాయర్ గారు, మా అమ్మగారికి సర్వ హక్కులు ఉండేలాగా డాక్యుమెంట్స్ అన్నీ క్లియర్గా రాయించాం కదా? మీరు ధర్మతేజ గారు ఫోన్ చేసి చెప్పినట్టే వీలునామా రాయించాం. మేడం సైన్ చేసి సార్ కూడా సైన్ చేసేస్తే మిగిలిన ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసి మీకు డాక్యుమెంట్స్ అప్పగిస్తాం. కృష్ణ, ఒక్కసారి నేను చెప్పేది విను. మీరు ఇన్నాళ్ళు చెప్పింది చాలు. ఇప్పటిదాకా మా ఇండస్ట్రీస్కి, మా ఆస్తులకి మాకు గార్డియన్గా ఉన్నందుకు మీకొక నమస్కారం. ఇక సైన్ చేయండి. ఆస్తులు ఎవరి పేరు మీద ఉంటే ఏంటి? మరేం పర్లేదమ్మా, నువ్వు సైన్ చేసేయమ్మా. సరే, సైన్ చేస్తాను. సైన్ చేయండి. సైన్ పెట్టు రాణమ్మా.